హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మసాలా బెండకాయ ఫ్రై అండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉంది కదా. ఎప్పుడు ఒకేలా బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై కాకుండా ఇలా మసాలా బెండకాయ ఫ్రై కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకొని శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఒక 7-8 ఎండుమిర్చి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, 2 స్పూన్ల పల్లీలు అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఈ మూడింటిని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మూడు త్వరగా వేగవు కదా, అందుకోసమని. చూడండి, వేగిన తర్వాత కొన్ని ధనియాలు అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మీరు జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వేయించి పొడి చేసుకున్నా కాబట్టి జీలకర్ర పొడి ఉందని వేయట్లేదు. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఫ్రై చేసుకునే ఎండుమిర్చి, ఈ పల్లీలు అన్నిటిని మొత్తం మిక్సీలో వేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని చూడండి ఈ విధంగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బెండకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి తొడిమెలు బొడ్లు అన్నీ కట్ చేసుకొని ఇలా మధ్యలో అయితే ఘాట్లు పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా చూడండి, ఎక్కువ అయితే పెట్టుకోకూడదు, వెనక పక్క కూడా ఓపెన్ అయిపోతుంది. చూసుకొని ఒకవైపు మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలి అన్నిటినీ. ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం నింపుకోవాలి. చూడండి, స్పూన్తో అయితే సరిగ్గా రావట్లేదు, చేతి అయితే బాగా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం నీట్గా చేతితో బాగా పెట్టుకోవాలి. అన్నిటిని ఇలా పెట్టుకుని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మసాలా నింపి పెట్టుకున్న బెండకాయలను కూడా చూడండి ఈ విధంగా మసాలా పైకి వచ్చే విధంగా అయితే మొత్తం ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూడండి వెనక వైపు అయితే బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి, మసాలా అడుగు భాగానికి రావాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకొని మనకి మిగిలిపోయింది కదా మసాలా, ఇది కూడా తిప్పుకున్న తర్వాత దీనిపైన అయితే వేసుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ మగ్గించుకుంటే మసాలా బెండకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి, మీడియంలో కూడా పెట్టకూడదు. చూడండి, ఎమ్మి మసాలా బెండకాయ ఫ్రై అయితే రెడీ. మేమైతే ఈరోజు డిన్నర్లోకి మసాలా బెండకాయ ఫ్రై, చపాతీ అయితే చేసుకున్నాము. చూడండి, చాలా బాగుంది కదా. బెండకాయ అలానే తినొచ్చు. చూడండి, పిల్లలకి తినడానికి ఇబ్బందిగా ఉందనుకుంటే మనము చపాతీ ఉంది కదా, చపాతీలో ఒక ఫుల్ బెండకాయ ఇలా పెట్టేసి రోల్ చేసి ఇస్తే వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీ కోసం.